అండి అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ నాగరాజు, రెగ్యులర్ ఎన్ఐఎస్ బాస్కెట్బాల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, నూజివీడు. ఏదైనా మంచి విషయం డిపార్ట్మెంట్కి, వ్యాయామ విద్యకి, క్రీడలకు సంబంధించి ఏదైనా మంచి విషయం మాట్లాడదామంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మెజారిటీ ఎవరు ఉంటున్నారు? ఉద్యోగస్తుల్లో కానీ నిరుద్యోగస్తుల్లో కానీ క్రీడలతో సంబంధం లేని వాళ్ళు, వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలో క్రీడలతో సంబంధం లేని వాళ్ళు మినిమం జిల్లాకి కానీ, ఇంటర్ కాలేజీకి కానీ, యూనివర్సిటీకి కానీ, స్టేట్కి కానీ, జాతీయ స్థాయిలో కానీ ఎటువంటి స్థాయిలో కూడా పార్టిసిపేషన్ లేని వ్యక్తులు ప్రైవేటు కాలేజీలకు వెళ్లకుండా సర్టిఫికెట్లు సంపాదించుకొని డబ్బులు కట్టి నోటిఫికేషన్ పడగానే కోచింగ్ సెంటర్లో చేరి రిటర్న్ ఎగ్జామ్లో మనం మంచి మార్కులు తెచ్చుకుంటే వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిపోవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, మన జీవితం బాగుంటుంది. కానీ వ్యాయామ విద్యని, క్రీడలని నాశనం చేసేయడానికి కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారు. ఏ ఆటలో ప్రావీణ్యం లేనివాడు వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత క్రీడాకారులకి వ్యాయామ విద్యకి న్యాయం చేస్తాడా? ఆ రెండు తప్పితే మిగతా అన్ని పనులు చేస్తారు వాళ్ళు. చాలామంది అంటున్నారు వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే జిల్లాకో, స్టేటుకో, నేషనల్స్కో ఆడించాలని ఎక్కడైనా రూల్ ఉందా? మెజారిటీ ఎక్కువైపోయారు, ఏం మాట్లాడే పరిస్థితి లేదు. నుంచోని దంచినా అదే కూలి, ఎగిరెగిరి దంచినా అదే కూలి, పని చేసినా అదే జీతం, పని చేయకపోయినా అదే జీతం. దయచేసి విద్యాశాఖ అధికారులు, క్రీడాశాఖ అధికారులు గమనించి క్రీడాకారులు ఎవరైతే వ్యాయామోపాధ్యాయులుగా డిఎస్సి రాయడానికి రెడీ అవుతున్నారో వాళ్ళ సర్టిఫికెట్లకి బోనస్ మార్క్స్ ఇవ్వండి. మినిమం 25 మార్క్స్ ఉండాలి వాళ్ళకి. మినిమం 1 or 2 కానీ స్టార్ట్ అయ్యి 25 మార్క్స్ వరకు సర్టిఫికెట్లకు ఇస్తే రిటర్న్ ఎగ్జామ్లో వాళ్ళు కొంచెం వెనకబడిన అడ్వాంటేజ్ ఉండి ప్రొఫెషన్లోకి వస్తే సర్వీస్ చేసి క్రీడాకారులను తయారు చేస్తారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. అపాయింట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేయండి నీ మేజర్ గేమ్ ఏంటి, ఆ గేమ్తో పాటు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కూడా ఇచ్చి రెగ్యులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కిల్స్తో పాటు ఈ గేమ్స్లో కూడా నేను పనిచేసిన చోట నా సర్వీస్లో నేను క్రీడాకారులను ప్రమోట్ చేస్తానని చెప్పి మెన్షన్ చేసి ఆర్డర్ ఇవ్వండి. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దయచేసి గమనించండి. వ్యాయామ విద్యని, క్రీడలని రాష్ట్రంలో, దేశంలో బతికించేలాగా చర్యలు తీసుకుంటే బతుకుతాయని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.